హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, నార్మల్ బ్లౌజు, నార్మల్ కటింగ్ అనమాట. ఇవి వచ్చేసి 4 బ్లౌజులకు సంబంధించిన ఫ్రంట్ పార్ట్స్ అనేది కటింగ్ అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎందుకు ఫ్రంట్ పార్ట్సే నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నానంటే, ముందు వీడియోలో వచ్చేసి నార్మల్ కటింగ్ బ్లౌజ్ వచ్చేసి పూర్తి వీడియో అనేది అప్లోడ్ అయితే చేశాను. ఆ వీడియో యొక్క లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్సే ఎందుకు నేను అప్లోడ్ చేస్తూ ఉన్నానంటే, మన సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ వీడియో వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్పండి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. ఆ సిస్టర్ కోసం వచ్చేసి నేను ఈ విధంగా మళ్ళీ వీడియో అయితే కనుక ఫ్రంట్ పార్ట్స్ మాత్రమే అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకున్నాను. ఎక్కడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నానో అదే క్లాత్ కొంచెం ముందుకు జరుపుకున్నామంటే మనకు వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్లోంచి ఒక పీస్ తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఈ క్లాత్ మీద పెట్టేసేయాలి. ఇవి వచ్చేసి 4 బ్లౌజులు ఒకేసారి ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే వివరించాను. ఆ లింక్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ బ్యాక్ పార్ట్ ప్రకారం వచ్చేసి మొత్తం మెజర్మెంట్స్ అంతా కూడా మార్కింగ్ అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టు మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇందులో వచ్చేసి నడుముకు మనం హెమ్మింగ్ పట్టీ కూడా ఉంటుంది కదా, దానికి సంబంధించిన క్లాత్ కూడా ఇందులోనే అటాచ్ అయ్యి ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఈ బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్రంట్ పార్ట్స్ అనేది ఏ విధంగా కొలత తీసుకోవాలంటే, మనం షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు అయితే కరెక్ట్గా అయితే ఉంది. ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి. మనకు షేప్ బెల్ట్స్ అయితే ఉంటాయి కదా, ఆ షేప్ బెల్ట్స్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైతే జాయింట్స్ అయితే ఉన్నాయో ఆ జాయింట్ వరకు వచ్చేసి ఒక పావు ఇంచి మనకు ఎగస్ట్రా కుట్లలోకి ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ మనకు వచ్చేసి మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, అదేవిధంగా నడుము సైడ్ వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి జాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఒక పావు ఇంచి కింది వైపు కంటే ఎగస్ట్రాగా ఉండేలాగా చూసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తూ ఉన్నానో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా చంక లోతు కోసం వచ్చేసి ఒక పావు ఇంచి డౌన్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. మీకు వీడియోలో అయితే కనుక క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇవంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాక కట్ చేసుకున్నామంటే నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్స్ అనేది చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఒకసారి చూసారంటే చాలా ఈజీగా వారంతటి వారే కటింగ్ అయితే నేర్చుకునే విధంగా అయితే కనుక కటింగ్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను సిస్టర్. మీకు ఈ వీడియో అర్థమైందంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్స్ అంతా కూడా క్రాస్ బెల్ట్స్ దగ్గర సైడ్స్, ఆర్మ్ డౌను, అలాగే షోల్డరు, నెక్ ఇవంతా కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇలా కటింగ్ చేసుకున్నప్పటికీ ఫ్రంట్ పార్ట్ అనేది నాకు రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మెడకు కట్ చేసిన పీసులు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా మనకు ఉక్స్ పట్టి, కాజా పట్టికైనా వేసుకోవచ్చు, లేదంటే మెడ పీసులకైనా మనం అయితే ఆ క్లాత్లో వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ కోసం ఈ క్లాత్లో అయితే కనుక తీసుకోవాలి. మీకు ఇక్కడ షేప్ అనేది తెలుస్తూ చూడండి, ఇలా ఉంటే మనకు షేప్ బెల్ట్కు సరిపోతుందన్నమాట. వీటన్నిటిని సమానంగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇది సింగిల్ పీస్లో ఉంది కదా, మనకు డబల్ త్రిబుల్ అంటే మనకు మందంగా కావాలంటే ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి జాయింట్ అయితే చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసేసారు కదా, ఫ్రంట్ పార్ట్స్ అనేది చాలా ఈజీగా అయితే ఇంకా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సిస్టర్, ఈ వీడియో నచ్చిందంటే కనుక నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.